ఇరాన్తో అమెరికా చాలా డేంజరస్ గేమ్ ఆడుతోంది. చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చాలా తక్కువ అంచనా వేసింది ఇరాన్ని. ఫస్ట్ రంగ్ లీడర్షిప్ని లేపేశాం, ఖమేనీకి అత్యంత సన్నిహితులు, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు, లీడర్స్ని లేపేశామని సంబరపడి చంకలు గుద్దుకుంది. సెకండ్ రంగ్ లీడర్షిప్ని కూడా కొట్టేశాం, మిలిటరీ జనరల్స్ని, టాప్ మిలిటరీ లీడర్స్ని, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్ని. సంబరాలు చేసుకుంది. బట్ అమెరికా ఊహించింది ఒకటి జరుగుతుంది అక్కడ. థర్డ్ రంగ్ లీడర్షిప్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటారు, ఐఆర్జీసీ అంటారు. ఆ ఐఆర్జీసీ ఖమేనీకి అత్యంత విశ్వసనీయమైన ఫోర్స్. అది ఇరానియన్ ఆర్మీ కన్నా కూడా చాలా బలమైన ఫోర్స్. వాళ్ళు ఉన్నది 140,000. ఇరానియన్ ఆర్మీ సంఖ్య వచ్చేప్పటికి 7.5 లక్షలు. బట్ ఈ 7.5 లక్షల మంది కూడా ఐఆర్జీసీ చెప్పినట్టే పని చేయాలి. అలా ఐఆర్జీసీ ఒక రకంగా ఖమేనీ రూపొందించుకున్న 1,50,000 మందితో కూడిన 140,000 నుంచి 1,50,000 మందితో కూడిన ఒక ఆత్మాహుతి దళం లాంటిది. అత్యంత పెద్దదైన ఆత్మాహుతి దళం ప్రపంచం మొత్తం మీద.